ఆర్థిక పరిస్థితుల కారణంగా వ్యవసాయదారుల నుంచి ఉద్యోగి వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం సాధారణమైపోయింది. బ్యాంకులు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు లోన్లు తెగ ఆఫర్లు చేస్తున్నాయి. కస్టమర్లకు ఫోన్లు చేసి మరీ లోన్లు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉంటాయి. అనేక లోన్ల ఆప్షన్లను బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయి. కొంతమంది తమ వద్ద ఉన్న గోల్డ్ను తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. మరికొంతమంది పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు. ఈ రెండింటిల్లో ఏది మంచిది అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. డబ్బులు మీకు అత్యవసరంగా కావాలంటే గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే ఈ లోన్ వెంటనే మంజూరు చేస్తారు. మీ గోల్డ్ ఇవ్వగానే నిమిషాల్లో లోన్ డబ్బులు మీ అకౌంట్లో జమ చేస్తారు. పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ఇన్కమ్ డాక్యుమెంట్స్, సిబిల్ స్కోర్, మీ ఉద్యోగం స్టేటస్ వంటివి బ్యాంకుల్లో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ లోన్ ప్రాసెస్ లేట్ అవుతుంది. అందుకే డబ్బులు అర్జెంటుగా కావాలి అనుకుంటే గోల్డ్ లోన్నే ఎంచుకోవాలి. మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే పర్సనల్ లోన్పై అధిక వడ్డీ వసూలు చేస్తాయి బ్యాంకులు. బాగా తక్కువగా ఉంటే మీ లోన్ రిజెక్ట్ కావచ్చు. ఎక్కువగా లోన్స్ కోసం అప్లై చేయడం కూడా క్రెడిట్ స్కోర్పై ప్రభావితం చూపుతుంది. అందుకే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే పర్సనల్ లోన్ జోలికి పోకండి. మీ బంగారం తాకట్టులో ఉంటుంది కాబట్టి సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా మీకు గోల్డ్ లోన్ ఇస్తారు. ఇక గోల్డ్ లోన్లకు కాలపరిమితి ముగిశాక ఒకేసారి వడ్డీతో సహా మీరు తీసుకున్న సొమ్మును చెల్లించే సౌకర్యం ఉంటుంది. ఇక మీరు ఉద్యోగం లేదా వ్యాపారం నడుపుతూ ఉంటే మీ దగ్గర నెల నెల ఈఎంఐలు కట్టడానికి డబ్బులు సరిపోకపోవచ్చు. అదే గోల్డ్ లోన్ ఈఎంఐ తీసుకుంటే ఒకేసారి డబ్బులున్నప్పుడు చెల్లించవచ్చు. గోల్డ్ లోన్ కాల వ్యవధి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే పర్సనల్ లోన్ తీసుకుంటే 5 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు త్వరగా అప్పుల్లో నుంచి బయటపడాలంటే గోల్డ్ లోన్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇక గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అదే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో మీ దగ్గర గోల్డ్ ఉన్నప్పుడు పర్సనల్ లోన్ జోలికి పోకుండా గోల్డ్ లోన్ తీసుకోవడమే మంచిది.